విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నారాధనా, నీవే నాలాపనా, పునరుద్ధానుడ నీవే నాలాపనా, ఆరాధన. ఉత్తమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే, పుటము వేసితివే నీ రూపము చూడనాలో, ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే, పుటము వేసితివే నీ రూపము చూడ నాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. స్తోత్రం. ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినవి. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినవి. విజయ గీతము మనసార నేను పాడేద, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపనా, నీకే ఆరాధన. ఆమేన్. పునరుద్ధానుడ నీవే నాలాపనా, నీకే ఆరాధన. స్తోత్రం. హల్లెలూయా. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. యేసయ్యా
నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ విజయ గీతము మనసార నేను పాడేద. నా విజయముకేయి ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపన. నీకే ఆరాధన, పునరుద్ధానుడ నీవే నాలాపన. ఆరాధన ఒక నియాయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒక నియాయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినవి. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినవి. విజయ గీతము మనసార నేను పాడేద. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపన. నీవే ఆరాధన, పునరుద్ధానుడ నీవే నాలాపన. నీకే ఆరాధన. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సియోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. విజయ గీతము మనసార నేను పాడేద. నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడ నీవే నాలాపన. ఆరాధన, పునరుద్ధానుడ నీవే నాలాపన. నీకే నారాధన. స్తోత్రం. ప్రియులారా, ఈ పూట ఆయన సముఖంలో మనం చేరి ఆయనను స్తుతించి ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు మన ప్రభుకి ఎంతైనా
కృతజ్ఞులం, ఆయనను స్తుతించబద్ధులం. ఒక్కసారి అందరం చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెబుదాము. ప్రభు మనకిచ్చినటువంటి ధన్యత కొరకై ప్రభు మీకు స్తోత్రమని స్తోత్రం చెబుదాం. ప్రభు మీకు స్తోత్రములు, స్తోత్రములు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. అభాగ్యులము అయోగ్యులమైన మాకు మీరు అనుగ్రహించిన ధన్యత కొరకానికి స్తోత్రం. మీరిచ్చిన కాపుదల కొరకానికి స్తోత్రం. మీరిచ్చిన కృప కొరకానికి స్తోత్రం. మీరిచ్చిన దీవెన కొరకానికి స్తోత్రం. మీరు అనుగ్రహించిన ఆరోగ్యం కొరకానికి స్తోత్రం. స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రములు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన తండ్రి. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. బాకంటే బలము కలిగిన వాళ్ళు నాయన, ధనము కలిగిన వాళ్ళు, ఎంతో గొప్పవాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అభాగ్యులం, అయోగ్యులం, అపాత్రులం. ప్రభు మీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి మీరు మమ్మల్ని కనికరించి కాపాడి ఇంతవరకు నాయన మీరు ఇచ్చిన సురక్షితమైన బ్రతుకు కొరకై మీకు స్తుతి చెల్లిస్తున్నాను, స్తుతి చెల్లిస్తున్నాను, స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్ర, స్తోత్ర. ఆమేన్. ప్రియులారా, పాటల పుస్తకంలో నుంచి అందరం కలిసి మరొక పాటని కలిసి పాడుదాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా అనే పాటని మనం కలిసి పాడుదాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. దీన స్థితి యందునా సంపన్న స్థితి యందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము. ఆమేన్. మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను?
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతల యందునా అవమానముల యందునా, బలహీనతల యందునా అవమానముల యందునా, పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. బలహీనతలాయందునా అవమానములాయందునా, పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. షాలేమియోను షాలేము మన నిత్య నివాసము. సియోను షాలేము మన నిత్య నివాసము. చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉండునే. సియోను షాలేము మన నిత్య నివాసము. చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా, నాదారమా ఆధారమా నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, ఆమేన్, అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా
జగమెరిగిన నా యేసు రాజా. బలహీనతలాయందునా అవమానములాయందునా, బలహీనతలాయందునా అవమానములాయందునా, పడినను కృంగినను నీ కృప కలిగి ఉండునే. బలహీనతలాయందునా అవమానములాయందునా, పడినను కృంగినను నీ కృప కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదయే. అందరం కలిసి పాడదాం. నిత్యము ఆరాధనకు నాధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నాధారమా, ఆధారమా ఆధారమా నాధారమా, ఆధారమా నాధారమా, ఆరాధన ఆరాధన స్తోత్ర బలులు నీకే అర్పించదయేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసురా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, 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 ఇది అనుబంధము, ఇది అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా యేసయ్యా, 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 యేసయ్యా. మన బంధము అనుబంధము, 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 ఇది అనుబంధమే, మన బంధము అనుబంధము. రాజా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, ఆమేన్ ఆమేన్. బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, నా యేసు రాజా, నా యేసు రాజా.
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. జీసస్ రాజా యేసయ్యా 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 పడినను కృంగినను నీ కృప కలిగి పడినను కృంగినను. జీసస్ 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 జీసస్. సియోను షాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి ఉందునే మన బంధము అనుబంధము. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. జీసస్ హల్లెలూయా. Glory. Thank you, Lord. Amen. జీసస్ స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఇంతవరకు ఆశ్చర్యకరుడైన దేవుడు మనకు విశేషమైన కృపనిచ్చి ఆయన సముఖంలో మనమంతా చేరి ఆయనను స్తుతించి ప్రతిదినం ఇలా ఆయనను ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకు ఆయన పరిశుద్ధ నామం స్తుతించబడునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మన హృదయంలో పరిశుద్ధాత్ముడు
పదిలపరచునుగాక, స్థిరపరచునుగాక, నీరు కట్టి ఫలింపచేయునుగాక. చూడండి, మనం 91వ కీర్తనని చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం. ఈ కీర్తనలు మనం ధ్యానించిన ప్రతిసారి కూడా మనకు ఒక నూతనత్వాన్ని, ఉజ్జీవాన్ని, నూతన శక్తిని మనకు ప్రసాదించి మనల్ని ఒక నూతనమైన ఆధ్యాత్మికమైన విలువల్లోనికి తీసుకుని వెళతాయి కీర్తనలు. ఎందుకంటే ఈ కీర్తనలలో కొన్ని ప్రార్థనాపూర్వకంగా మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. కృతజ్ఞత శిఖరాలలో ఆయనను కీర్తించిన అనుభవాలు ఉన్నాయి. కన్నీటి లోయలలో ఆయనకు విన్నపించుకొనిన అనుభవాలు ఉన్నాయి. గనుక ఈ కీర్తనలు ఏ స్థితిలో ఉన్న వాళ్ళకైనా, సంతోషంతో ఆనందంతో గంతులు వేసే వారికైనా, చెప్పాను కదా, కన్నీటి సాగరంలో సాగుతున్న వారికైనా, ఇంకా ప్రార్థనాపూర్వకంగా ఆయనకు విన్నపించుకోవాలి అనుకున్న వారికైనా, ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్న వారికైనా ఈ పాటలు, ఈ మాటలు ఎంతో ఊరటను కలిగిస్తాయి అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. ప్రాముఖ్యంగా నేను ఈ 91వ కీర్తనలో 15వ చరణాన్ని, ఒక మాట నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. పురిలారా, ఎంతో శ్రేష్టమైన అమూల్యమైన మాట అండి. ఎందుకంటే ఇందులో మనం గమనిస్తే నేను అతనిని విడిపించి అంటే మనకు ఇట్టే అర్థమవుతుంది, బంధింపబడిన అనుభవాలలో ఉన్నాడు. ఎవరైనా, మీరైనా, నేనైనా, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి పాపం అనే బంధకాలలో ఉన్నప్పుడు, శపింపబడిన అనుభవాలతో బంధింపబడి ఉన్నప్పుడు విడిపించింది, నడిపించింది ఆయనే. యేసుక్రీస్తు లేకుండా మనం విడిపించబడలేదు. ఎందుకంటే అసలు పరిశుద్ధత అంటే ఏంటో తెలియకుండా పాపాన్ని ఎలా విడవగలము? పవిత్రత అనే గురి లేకుండా అపవిత్రతను ఎలా విడవగలము? విడవలేమండి. అందుచేత పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక నిర్దోషి అయిన ఆ ప్రభువు మనకు ప్రత్యక్షమయ్యాడు. గొప్ప వెలుగుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. జీవపు వెలుగుగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మనకు తెలిసింది, మనం మరణంలో ఉన్నాము, మనం చీకటిలో ఉన్నాము, మనం పాపములో ఉన్నాము, మనం ఇరుకులో ఉన్నాము, మనం శపింపబడిన అనుభవాల్లో ఉన్నాము అని ఆయన ప్రత్యక్షమైన తరువాత మనకు తెలిసింది. ఆయన ప్రత్యక్షత మనల్ని పాపములో నుంచి విడిపించింది. అయితే ఇక్కడ ఈ పూట మనం ధ్యానించవలసింది, విడిపించడం మాత్రమే కాదట, మరో శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, నేను అతన్ని గొప్ప చేసేదను. ప్రతి వ్యక్తి ఆశించేది ఇదేనండి. నేను గొప్పవాడిని కావాలి, నేను అధికుడను కావాలి, 10 మందికి చేయి చాచి సహాయం చేయగలిగిన స్థితిలో నేను ఉండాలి. ఎవరైనా కోరుకునేది అవే. అయితే దేవుడు మనల్ని గొప్ప చేయక మనం గొప్పవాళ్ళం ఎలా అవుతాము? ఆయన మనల్ని మన ఎడల ఉద్దేశించిన ఉద్దేశములు అలాంటివండి. మీరు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యంలో కూడా చదివితే, ఐశ్వర్యమును, గొప్పతనమును,
నీ వలన కలుగును. చూసారండి, మరి ఎవరి వలన కలగదండి. చాలా క్లారిటీగా, చాలా విశదీకరంగా ఈ మాట మనకు చెప్తుంది. ఏమని? ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలనే కలగాలయ్యా. అంటే మనం చదివిన చదువుల వలన, మనం సంపాదించిన డబ్బు వలన, మనకున్న హోదాల వలన, మనకున్న ఆధిపత్యాలు, మనకున్న పలుకుబడుల వలన గొప్పతనం రాదా అంటే రావచ్చేమో, కానీ అది శాశ్వతమైనది కాదు. ఈ రోజున్న పదవి రేపటి రోజు లేకపోవచ్చు. పదవి ఉన్నంతకాలం ఉన్న ఘనత పదవి ఊడిపోయిన తర్వాత లేకపోవచ్చు. డబ్బు ఉన్నంత వరకు ఘనత ఉండవచ్చు, అది పోయిన తర్వాత ఎక్కడ ఉంటుంది ఘనత? ఉండదు కదా. అయితే దేవుడిచ్చే ఘనత అది శ్రేష్టమైనది, శాశ్వతమైనదండి. ఆయన గొప్ప చేస్తే ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉంటాడు అని మరలా నేను చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆ గొప్ప చేయబడిన వ్యక్తుల యొక్క జీవిత గాథ ఎంతో శ్రేష్టమైనది, సువర్ణాక్షరాలతో వ్రాయబడినదండి. లేఖనాల్లో మనం చదువుతామండి. దావీదు ఏ పాటివాడు? ఆయన ఏమైనా లా చదివాడా? ఆయన ఏమైనా ఎల్ఎల్బి చదివాడా? లేకపోతే ఆయన ఏమైనా బీటెక్ ఎంటెక్ చదివి ఆయన కనుక అమెరికాలో లేకపోతే ఉన్నత దేశాలలో ఉన్నతమైన విద్యాభ్యాసం చేసిన వాడా? కాదు కదా. మరి ఒక వ్యక్తిని ఆయన గొప్ప చేస్తే ఎంత గొప్ప చేస్తాడు అనేది దావీదు జీవితం దర్పణం పట్టదా? గొర్రెల దొడ్లో ఉన్న అతన్ని తీసుకెళ్ళి, గొర్రెలు కాచుకుంటున్న అతన్ని తీసుకెళ్ళి దేశాన్ని పరిపాలించే ఒక అధినేతను చేశాడండి. అది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లేకపోతే 25 సంవత్సరాలు కాదండి. ఆయన సాక్షాత్తు 40 సంవత్సరాలు ఏకదాటిగా పాలన చేశాడు. మీరు ఆలోచించండి ఒకసారి. 5 ఏళ్ల పాలనకే అల్లాడిపోతున్నాం. మరి 40 ఏళ్ల పాలన ఎలా ఉంది? దేవుడు ఎందుకు అతనికి అంత విజయాన్ని చేకూర్చాడు అంటే దేవుడు అతనిని ఘనపరిచాడు. ఇక అంతే. కలం పట్టినా కత్తి పట్టినా ఎదురులేదు దావీదుకి. మనం అనుకోవచ్చు దావీదు గొర్రెలు కాపరు కదా, ఆయనకి చట్టం ఎలా తెలుసు, ఆయనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా తెలుసు, పాలన ఎలా చేయగలుగుతాడు? ఏమండి, ఆ స్థానం ఇచ్చిన దేవుడు తగు కృపనివ్వడా ఏంటి? ఆ స్థితికి తీసుకుని వెళ్ళి పెట్టిన దేవుడు ఆ స్థితిలో ఎంత కృప కావాలి, ఎంత జ్ఞానం కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత వివేకం కావాలి ఆయనకు తెలియదేంటి? ఆ స్థితినిచ్చిన దేవుడు శక్తి నీకు మానుతాడా? గనుక నేను చెప్పేది, ఆయన ఘనపరిస్తే, ఆయన గొప్ప చేస్తే, చూడండి, ఒక 3 వ్యక్తుల యొక్క చరిత్రలను మీతో క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. మోషేను గురించి మనం ఒక మాట చదువుతాము. నిర్గమాకాండం 11వ అధ్యాయం, నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చదివితే, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి, ప్రియులారా వింటున్నారా? మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి, అలాగే ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. మీకు మోషే చరిత్ర నేను క్రొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సండే స్కూల్ నుంచి వింటూనే ఉన్నాం. జమ్ము పెట్టెలో మోషే కొట్టకపోతా ఉన్నాడు. ఆ తర్వాత రాజకుమార్తె పట్టుకుంది. మనం సండే స్కూల్ నుంచి వింటూనే ఉన్నాం. అయితే ఒక్కటి, మరి అతని ప్రారంభం అంత అల్పముగా ఉన్నప్పటికీ
ప్రాణభీతితో అల్లాడిపోతూ ప్రాణభయము చేత ఆ తల్లి అతనిని దాచలేని పరిస్థితులు అతనికి వాటెళ్ళాయి. అలాంటి స్థితిగతుల మధ్యలో నుంచి వచ్చిన మోషే ఈ రోజున అదే ఐగుప్తు దేశంలో ఫరో సేవకుల దృష్టికి, ప్రజలందరి దృష్టికి మిక్కిలి గొప్పవాడయ్యాడంటండి. నేను ఒక మాట చెప్తాను, ఇవన్నీ క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను, వినాలి మీరు. ఏంటి మోషేని దేవుడు అంత గొప్పవాడుగా చేయడంలో ఆంతర్యం ఏంటి? మోషే మా కులస్తుడు, మోషే మా ఇంటి పక్కనోడు, మా పెద్దమ్మ కొడుకు, లేకపోతే మా చిన్నమ్మ కొడుకు, లేకపోతే మా బావ కొడుకు, అట్లనా? మోషేని అంత గొప్పవాడిగా చేయడానికి గల కారణం ఏంటి? కారణాలు లేకుండా ఎందుకు ఉంటాయండి? దేవుడు ఒక వ్యక్తిని గొప్పవాడిని చేస్తే కారణం లేకుండా చేస్తాడేంటి? ఒక వ్యక్తిని దేవుడు గొప్పవాడిగా చేయాలంటే వానిలో ఏమీ చూడకుండా వానిని గొప్పవాడిగా చేస్తాడేంటి? కాదు కాదు. చూడండి, మోషేని గురించి మనం చదువుతుంటాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, వినండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, వినాలండి ఈ మాట, మీరు గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. క్రీస్తు విషయమైన నింద, 100 కాదు, 100 కాదు, నింద. ఈయన కోరుకున్నది ఏంటో చూడండి. క్రీస్తు విషయమైన నింద అయినా పర్లేదు, అది నాకు గొప్ప భాగ్యం అనుకున్నాడట. స్తోత్రం కలుగునుగాక. మనమంతా ఐశ్వర్యాన్ని కోరుతాము, అందాన్ని కోరుతాము, అవధులు లేని ఆశీర్వాదాన్ని మనం అపేక్షిస్తాము. కానీ నా దేవుని కొరకు నిందైనా పర్లేదు, అది గొప్ప భాగ్యం నాకు అని ఆ తెగింపు, ఆ సమర్పణ, ఆ త్యాగం ఎవరిలోనైతే ఉంటుందో వారిని ఆయన గొప్ప చేస్తాడండి. అరే, ప్రభు కొరకు నీ కులాన్ని విడిచిపెట్టలేకపోతే నిన్ను ఎలా గొప్ప చేస్తాడు? ప్రభు కొరకు నీ మతం, లేకపోతే నీ వర్గం, లేకపోతే ఈ లోక సంబంధమైన శపింపబడిన తృష్టిమైనవే విడిచిపెట్టలేకపోతే ఆయన ఎలా గొప్ప చేస్తాడు? చేయలేడు. మోషేలో ఆ గుణం చూడండి. మనం టకటక చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అలా కాకుండా కొంచెం నెమ్మదిగా ఒక్కొక్క పదాన్ని ధ్యానంగా చదివితే, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. అంటే నింద వస్తే ఆయన శ్రమగా యోచించట్లేదు, నింద కలిగితే అవమానంగా యోచించట్లేదు, నింద కలిగితే అదేదో ఆయనకు ఒక అనర్థంగా, అవరోధంగా ఆలోచించట్లేదు. ఇది నాకు భాగ్యం, నా ప్రభు కొరకు నేను శ్రమపడడం, నా ప్రభు కొరకు నేను నిందించబడడం, నా ప్రభు కొరకు ఈ నిందలు, ఈ అవమానాలు నేను భరించడం నాకు భాగ్యం. నా ప్రియ సహోదరులారా, అంతేనా? ఇదొక్కటేనా? కాదు. 25వ వాక్యం, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే, అంటే అల్పకాల పాప భోగము, ఇక్కడ చూడండి మరలను, భోగము, అర్థమవుతుందా? అంటే ఈయన మనసులో ఉన్నది ఏంటంటే ఈ భోగం. ఈ రోజున లోకం వెంటబడుతుంది భోగం, సుఖభోగం. అది నాకు అక్కర్లేదు అని ఈ అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. 3వది, ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. గొప్పింటి పేరు పెట్టుకోవడానికి ఇష్టపడలేదంటండి. 3 విషయాలు, చాలా అమూల్యమైన మాటలు
24, 25, 26. 24లో నింద, నా ప్రభు కొరకు నాకు నిందొచ్చిన అది భాగ్యం అనుకున్నాడు. 25లో ఈ అల్పకాల పాప భోగం వద్దనుకున్నాడు. 26లో గొప్పింటోళ్ళ పేరు నాకెందుకయ్యా, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకొనుట ఎందుకు? మనమేమో పాస్టర్ రమేష్, ఇంకా ఎంటీహెచ్, బీటీహెచ్, ఏటీహెచ్, ఏబిసిడి, ఈఎఫ్జిహెచ్. స్థలం లేక వదిలేస్తున్నాం, కానీ స్థలం ఉంటే మొత్తం రాసుకుంటాం. మన ఆరాటం ఇది, మన పోరాటం ఇది. ఇంకా కొంతమంది ఆ పేరు చివరిలో వాళ్ళ కులమో వాళ్ళ గోత్రమో ఏదో తగిలించుకుంటారు. అవన్నీ నేను చెప్పకూడదు, నేను చెప్పే వయసు కూడా కాదనుకుంటాను, నేను సాహసించట్లేదు. నేను వెనకాల ఏదేదో కులం పేర్లు తగిలించుకుంటారు, ఇంకా వాళ్ళు డిగ్రీలు రాసుకుంటారు. వాళ్ళకి ఉన్న ఆధిక్యతలేంటో ఆ పేరు చదవగానే ఆ పేరులోనే కనబడాలి అని ఆరాటపడతారు. కానీ ఉన్నవాడేమో వద్దనుకొని వదులుకుంటున్నాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడం ఆయనకి ఇష్టం లేకుండా పోయిందంటండి. వద్దు అట్లానే. మరి మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి? మనం దేని కొరకు తహతహలాడుతున్నాం, దేని కొరకు ఆరాటపడుతున్నాము అనేది మనం పరీక్ష చేసుకోవాలి. మోషేలో ఆయన ఆ గుణాన్ని చూశాడు, దేవుడు ఆయనని గొప్ప చేశాడండి. ఈ రాత్రిన ప్రియ సహోదరులారా, మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆనాడు మోషేలో ఉన్న ఆ ఆధిక్యతలు మనలో కనబడితే నిశ్చయముగా ఆయన మనలను గొప్ప చేస్తాడు. ఐశ్వర్యమును గొప్పతనమును ఆయన వలననే కలుగును. మరొక మాట నేను మీతో చెప్తాను. రెండవది యెహోషాపాతును గూర్చి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 2వ గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చదివితే ఇలా వ్రాయబడి ఉంది. నేను చదువుతాను, వినండి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణములను కట్టించెను. యెహోషాపాతు రాజును గురించి వ్రాయబడినది. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడయ్యాడట. దేవుడు అతనిని అంతకంతకు గొప్పవాడిగా చేశాడట. యెహోషాపాతును గొప్ప చేసిన దేవుడు మనల్ని ఎందుకు గొప్ప చేయడు? మోషేను గొప్ప చేసిన దేవుడు మనల్ని ఎందుకు గొప్ప చేయడు? మరి మోషేలో ఉన్న గుణాలు, యెహోషాపాతులో ఉన్న గుణాలు మనలో ఉంటే కదా. లేవని మనమేం సతికిలబడాల్సిన అవసరం లేదు. లేని వాటిని ప్రార్థించి పొందుకోవాలి. నేను అన్ఫిట్ అట, నేను పనికిరానట, మోషేలో ఉండే గుణాలు నా దగ్గర లేవట, యెహోషాపాతులో ఉన్న గుణాలు నా దగ్గర లేవట, ఓకే అని డిసైడ్ అయిపోయి ఇక ఫుల్గా తప్పదాగి కాలువల దగ్గర పడదాం అనుకుంటే కాదు. లేని వాటిల్ని ప్రార్థించి మనం పొందుకొనవలసిన వాటిల్ని పొందుకొని మనల్ని మనం సరిచేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఆ చక్కటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే నిశ్చయంగా ఆయన మనల్ని దీవిస్తాడు, హెచ్చిస్తాడు, గొప్ప చేస్తాడు. ఇక్కడ మీకు యెహోషాపాతుని గొప్ప చేయడంలో అతనిలో ఉన్న గుణాలు ఏంటి చెప్పనా? చూడండి, నేను ఆ వాక్యాన్ని చూపిస్తాను. దినవృత్తాంతాల 2వ గ్రంథం
17వ అధ్యాయంలోనే 3వ వాక్యంలో చదివితే, యెహోవా అతనికి సహాయుడై ఉండగా, వింటున్నారండి, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. అయ్యబాబోయ్, ఇక్కడ జాగ్రత్తగా వినాలండి. ఈ యెహోషాపాతుని దేవుడు గొప్ప చెడులో గల కారణం ఏంటో చెప్పనా? ఈ యెహోషాపాతు తమ తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గాన్ని ఈయన అవలంబిస్తూ వచ్చాడట. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ప్రారంభ దినములలో అంటున్నాడు ఏంటి? ఇప్పుడు తమ తండ్రి అయిన దావీదు నడిచిన మార్గమందు నడిచను అని రాయలేదండి. తమ తండ్రి అయిన దావీదు అంటే వాస్తవంగా యెహోషాపాతుకి దావీదు శరీరానుసారంగా తండ్రి ఏమీ కాదు. కానీ తమ పితరులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా పితరులు అన్నప్పుడు ఆ తండ్రిగా ఎంచిన ఆ దావీదు యొక్క ఆ మార్గాన్ని నా ప్రియమైన సహోదరులారా వినండి, అనుసరించాడట. అయితే ఎలా అంటే, ప్రారంభ దినములలో అంటే అర్థం ఏంటి? దావీదు దేవునికి ప్రీతికరముగా నడిచాడే. అంటే దావీదులో కూడా లోటుపాట్లు లేకపోలేదు. దావీదులో కూడా చీకటి అనుభవాలు లేకపోలేదు. దావీదులో కూడా దేవునికి ఆయాసకరమైన మార్గాలు లేకపోలేదు. అయితే ఈ యెహోషాపాతు ఆ ఆయాసకరమైన మార్గములను అనుసరించిన వాడు కాదండి. వివేచించి దావీదు దేవునికి ఏది ప్రీతికరంగా చేశాడో అవి మాత్రమే సహకరించాడు. మనకుండే బుద్ధి ఏంటంటే, విలువైన వాటిని సహకరించం. ఏది దరిద్రమై ఉంటుందో, ఏది శాపమై ఉంటుందో అవి సహకరిస్తాం. ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకొని కూర్చున్నాను. ఈ చొక్కా మీద ఎక్కడన్నా కనుక నల్ల డాట్ అంత మచ్చబడిందని ఒక చొక్కా మీద, షర్ట్ మీద చూపు అంతా దేని మీద ఉంటుందో తెలుసా? ఇంత ఇంత తెల్ల చొక్కా ఉందే దాని మీద పడదు, ఆ చిన్న మచ్చ ఉందే దాని మీద పడుతుంది. అదేంటి ఆ మచ్చ ఎందుకు పడింది? ఇంత తెల్లగా ఉంది, దాన్ని చూడకపోయావా? మన దృష్టి ఏముంటుందో తెలుసండి, ఎంత మంచి చేసినా ఆ మంచి మీద ఉండదు. ఎంత మంచి ఉన్నా ఆ మంచిని సేకరించు. ఏదైనా కొంత చేదుందనుకోండి, ఏదైనా కొంచెం అపవిత్రత ఉందనుకోండి, ఇక ఆ అపవిత్రతని, ఆ చేటుని, ఆ అవిధేతని భూతత్వంలో పెట్టి దాన్ని చూసుకొని, వాళ్ళు చేస్తే పాపము, మేము చేస్తే ఏమో, వాళ్ళు చేస్తే రైట్, మేము చేస్తే పాపమా? చూసారండి? వాళ్ళు చేస్తే ఏమో భక్తులయ్యారు, మేము చేస్తే మేము పాపులమయ్యామా? ఎట్లా అవుతామండి? అసలు దాన్ని చూడాల్సిన అవసరం ఏముంది? నీకు కావాల్సిందేంటి? మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తా. మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారని ఒక ఆయన అన్నాడట. ఏమండి యేసన్న గారండి, ఒక గేదె కొన్నానండి, మీరు వచ్చి ప్రార్థన చేయరా అన్నాడు. ఎవరికి ఆ ప్రార్థన చేసి? నీకా గేదెకా అంటే ఆయన నవ్వుకొని అన్నాడట, ఏం లేదండి, గేదె కొనుక్కున్నాను, మీరు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తే బాగుంటుంది. ఓరవా, నేను మనుషులకే ప్రార్థన చేయలేక చస్తున్నా, మళ్ళీ గేదెలు కూడా నేను ఎక్కడ ప్రార్థన చేసేది నాయన అట్లా. అంటే కాదులేండి యేసన్న గారు అండి, రండి మీరు రండి అంటే యేసన్న గారు కూడా వెళ్ళాడంటండి ప్రార్థన చేద్దామని. అన్నే చెప్పాడు వేదికల మీద, విన్నాను కనుక సందర్భానుసారంగా జ్ఞాపకం వచ్చింది చెప్తున్నాను. సరే ప్రార్థన చేయడానికని యేసన్న గారు వెళితే
నిజమే, ఆ గేదెలాగా లేదంటండి, గొన్నెనుగులాగా ఉందంట, నల్లగా ఇంతెత్తున. యేసన్న గారు అన్నాడట, ఒరే బాబా ఇది గేదె లేకపోతే ఏనుగురా బాబు, ఇంతలా ఇట్లా ఉంది, ఆకారం ఏంటి అంటే ఆయన పక్క నవ్వు అన్నాడట, యేసన్న గారండి ఇది మన ఊర్లో ఉండే గేదె కాదండి, ఇది ఢిల్లీ గేదె. ఏంటి 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 అంటే ఢిల్లీ గేదె? అవును. ఎంత అయిందిరావా అంటే ఆయన అన్నాడట, 25,000. 25,000? అరే మన ఊర్లో ఉండే గేదెలు 5,000, 6,000 రూపాయలు పెడితే వస్తున్నాయి కదరా బాబు. కనీసం ఒక 5,000 రూపాయలు అనుకున్నా కూడా 4-5 గేదెలు వస్తాయి కదా. నువ్వు 25,000 రూపాయలు పెట్టి ఒక గేదె కొనుక్కొచ్చుకున్నావు ఏంట్రా అంటే ఆయన అన్నాడట, యేసన్న గారండి మీకు తెలియదండి, ఇదిగో ఇట్లాగ ఉంటుంది మీ వ్యవహారం అంతను. 25,000 రూపాయలు పెట్టాను అంటున్నావు, ఇది పూటకి ఎన్ని లీటర్లు వస్తుంది తెలుసా? 10 లీటర్లు ఇస్తుంది. ఒక పూటకి 10 లీటర్లు ఇస్తుంది పాలేదే. ఈ 5,000, 6,000 రూపాయలకి మన ఊర్లో దొరికే ఈ గేదెలేమో 2 లీటర్లు 3 లీటర్లు ఇచ్చేసరికి గగ్గాళం అయిపోతుంది. మరి ఎంత తేడా ఉంది చూడు, 10 లీటర్లు. అప్పుడు యేసన్న గారు ఆశ్చర్యంగా విని, యేసన్న గారు మాట్లాడట్లుగా ఉంటాయండి. మరి యేసన్న గారు అన్నాడట, సరేరావా మరి పూటకి 10 లీటర్లు పాలిస్తే ఇంక పేడే వేయదా అని అడిగాడంటండి. చూసారండి, యేసన్న గారు అడగడము ఆయన చెప్పడం బాగానే ఉంది. యేసన్న గారు అన్నాడట ఆశ్చర్యంగా, ఇక పూటకి పాలే 10 లీటర్లు ఇస్తే ఇక పేడైదా అట్లా అంటే, ఇక ఆయన పక్కన నవ్వుకొని యేసన్న గారితో చెప్పాడంటే, యేసన్న గారండి పూటకు 10 లీటర్లు పాలిస్తుంది, దానికి డబలే వేస్తుంది పేడ. కాదు కాదు కాదులే, ఇది ఢిల్లీ నుంచి వచ్చిన గేదె కదా, అందుకని పేడ వేస్తుందో లేదో అని అడిగానులే అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడట, అయ్యా నువ్వు ఢిల్లీ నుంచి తీసుకొనిరా, అమెరికా నుంచి తీసుకొనిరా, లండన్ నుంచి తీసుకొనిరా, పాకిస్తాన్ నుంచి తీసుకొనిరా, నువ్వు ఏ దేశంలో నుంచి తీసుకొని వచ్చినా అది గేదె కనుక పేడేయకుండా ఎందుకు ఉంటుందండి? కాకపోతే ఒకటి, మనకు కావాల్సింది పాలే కానీ పేడతో మనకెందుకండి? మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఆయన ఖచ్చితంగా చెప్పాడట, నువ్వు ఏ దేశంకి వెళ్ళినా, ఏ దేశం నుంచి నువ్వు తీసుకొని వచ్చినా గేదె అంటే పేడ వేస్తుంది, కానీ మనకు కావాల్సింది పేడ కాదు కదా, పాలు. ఏంటండి మీకు అర్థమైందా? పేడతో మనకేం పనండి? పాలు కడుపులో నుంచే వస్తాయి, పేడ కడుపులో నుంచి వస్తుంది. అంతేంత నేను రెండుని కలుపుతానంటే ఇక పిచ్చోడనాలి, నేను మెంటలోడనాలి నిన్ను. పాలు కడుపులో నుంచే పేడ కడుపులో నుంచి వస్తాయి కనుక ఆ 2 కలిపితే అన్నామనుకో, నీ అంటే మెంటలోడు, నీ అంటే పిచ్చివాళ్ళకి ఎవరు ఉండరిక. కడుపులో నుంచే వచ్చిన మనకు కావాల్సింది ఏంటండి? ఇదిగో యెహోషాపాతు అదే చేశాడు. దావీదులో తడబాట్లున్నాయి, దావీదులో చీకటి ఛాయలున్నాయి, కానీ అవి నాకు అనవసరం కదా. దావీదులో నేను నేర్చుకోవలసిన ఉన్నాయే, అవి నాకు కావాలని వాటిని అనుసరించడం ప్రారంభించాడట. ఎంత వివేకమో, ఎంత వివేకమో! అది చూశాడు దేవుడు. అతనిని అంచెలంచెలుగా ఆశీర్వదించడం ప్రారంభించి గొప్ప చేశాడండి. నా ప్రియ సహోదరులారా, మనం ఆ రమ్యమైన వాటి మీద మనసు పెట్టాలి, శ్రేష్టమైన వాటి మీద మనసు పెట్టాలి. వాళ్ళంతా సినిమాలు చూస్తున్నారు, షికారులు చేస్తున్నారు, ఆదివారం అది చర్చకి వెళ్తున్నారు. ఏం వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదా? అవి కాదు మనం చూడాల్సింది, దేవునికి చేరువవి అయ్యేవి, దేవునికి ప్రీతికరమయ్యేవి, మనము ఆధ్యాత్మికంగా ఎదిగేవి,
ఎవరిలోనైనా ఏమైనా కనబడితే అవి తీసుకోవాలి, మనం అవి తీసుకోవాలండి. ఓకే, దీనివల్ల మనకు ప్రయోజనం లేదు కదా అన్నప్పుడు దాన్ని విడిచిపెట్టడమే. వాళ్ళు ఎందుకు చేశారు, మీరు ఎందుకు చేస్తారు, అనవసరం, మనకు అవసరం లేదు, మనకు అవసరం లేదండి. దానివలన మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము అనుకున్నప్పుడు అవసరం లేదు. యెహోషాపాతు దావీదు ప్రారంభ దినములలో నడిచిన పవిత్రమైన మార్గాన్ని ఆయన అవలంబించాడటండి. అందుకే దేవుడు యెహోషాపాతుని గొప్ప చేశాడు. ఇంకొక మాట కూడా చెప్పి ముగించేస్తాను. అదేంటంటే మొర్దెకైని గూర్చి ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వాక్యం అండి. నేను చదువుతాను, వినండి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. అయ్యబాబోయ్, మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నింటి యందు వ్యాపించెను. ఏం మాటలండి. అసలు ఇంకో మాట చెప్పిన, ఈ మొర్దెకై నగరులో ఏ స్థానం అందున్నాడు? రాజు కోట గుమ్మం దగ్గర కూర్చొని ఉండేవాడు. ఆయనే మంత్రి కాదు, చిన్న ఉద్యోగమే కావచ్చు, కానీ ఆ స్థితి నుంచి ఎదిగాడండి, ఆ స్థితి నుంచి వర్ధిల్లాడండి. నేను చాలాసార్లు నా చెవులతో విన్నాను దైవజనులు యేసన్న గారిని గురించి. ఏమండి, యేసన్న గారు ప్రారంభం మాకు బాగా తెలుసు, కొంతమంది పెద్దలు చెప్తుంటే విన్నాను. గుంటూరు ఆ పరిసర ప్రాంతాల్లో విశ్వాసులైన వాళ్ళు, పెద్ద వయసు కలిగిన వాళ్ళు, యేసన్న గారి ప్రారంభ దినాల నుంచి బాగా ఎరిగిన వాళ్ళు చెప్తుంటే విన్నానండి. ఏమంటే యేసన్న గారిని మేము ప్రారంభం నుంచి చూస్తున్నామండి. మా కండ్ల ముందే ఆయన గొప్పవాడయ్యాడండి. అట్లని ఇంకా కొంతమంది విషదీకరంగా విఫలంగా ఏమంటే అసలు యేసన్న గారికి ఆ మొట్టమొదట్లో సైకిల్ కూడా ఉండేది కాదండి, అట్లా చెప్తారండి. మరి ముఖ్యంగా అమరావతి, ఆ లేమల్లె, ధరణికోట, ఆ జుడుగు, ఆ ప్రాంతాలకు వెళితే వాళ్ళు యేసన్న గారి గురించి భలే చెప్తారండి. ఏమంటే ఒక లాంతర్ చేత పట్టుకుని, ఒక డ్రమ్ము కూడా చేత పట్టుకుని, మా ఊర్లో ఆయన ఈ పొలాల మీద పడి అలా నడిచి వెళ్తూ ఉండేవాడండి. ఎక్కడికి వెళ్తున్నాడో ఈయన అనుకునేవాళ్ళమండి మేము. అట్లా మేము చూస్తూ ఉండగానే ఆయన పెట్టిన అడుగు నేతిలో పడిందండి. గొప్పవాడుగా చేశాడండి ఆ దేవుడు ఆయన్ని. అట్లా చెప్తారు. నిజమే, ఆయన అనుకుంటే ఏంటి, ప్రభు నచ్చితే మెచ్చితే ఆటంకం ఏంటి? ఆటంకం ఏంటండి? స్వార్థంతో కాదు కానీ, అతిశయంతో కాదు కానీ, లేక అహంకారపు మనసుతో కాదు కానీ, జ్ఞాపకం చేసుకోవడానికి చెప్తున్నాను ఈ మాటల్ని. మా సేవ ప్రారంభంలో కూడా చిన్న వయసు 17-18 సంవత్సరాల వయసులో ఈ పరిచర్యకని దైవజనులు యేసన్న గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయనతో పరిచర్య నేర్చుకుంటూ మా యొక్క చిన్న వయసులో, మా సేవ ప్రారంభపు దినాల్లో, ప్రియులారా,
ఒక మాటలో చెప్పాలంటే అది ఒక ఏమి గుర్తింపు లేని ఒక శిక్షణ కాలం అది. దైవజనులు యేసన్న గారు రాత్రి బవళ్ళు తిరిగేవాళ్ళు. ఒకరోజు ఈరోజు ఇక్కడైతే రేపు మరో చోట అట్లా. ఆయనతో ఆ చిన్న వయసులో గొప్ప భాగ్యం అని ఎంచుకుంటున్నానండి నేను. గుండె నిండా ఆనందంతో చెప్తున్నాను ఈ మాటల్ని. ఆయన అంత విరివిగా వాడబడుతున్న ఆ పరిచర్యలో ఆ చిన్న వయసులోనే అన్నతో కూడా పట్టణాలు, పల్లెలు, గ్రామాలు, నేను అతిశయంగా చెప్పట్లేదు, సానుభూతి కొరకు చెప్పట్లేదు ఈ మాట, ఒక సాక్షిగా చెప్తున్నాను. తిన్నామో లేదో, శుభ్రంగా ఉన్నామో లేదో ఆ దేవునికి తెలుసు. ఎందుకంటే దైవజనులు యేసన్న గారు ఆయన విరివి లేకుండా పరుగులు తీస్తూ, మాకు అంత స్టామినా లేకపోయినా మమ్మల్ని వెంటేసుకొని, ఒక విధంగా చెప్పాలంటే ఈడ్చుకుని వెళ్ళినట్లే ఆయన మమ్మల్ని పరుగులు తీయించేవాడు. ఏనాడు మేము కష్టం అనుకోలేదు, ఏనాడు మేము శ్రమ అనుకోలేదు. ఈరోజు రాత్రి ఇక్కడ మీటింగ్ ముగిస్తే రేపు రాత్రికి మరో చోటకి, రేపు రాత్రి మీటింగ్కి ఆ స్థలానికి ఈ రాత్రి ఇక్కడ మీటింగ్ ముగించుకొని వెంటనే బయలుదేరాలి. ఏది ఈరోజు మధ్యాహ్నం గ్రౌండ్లోకి వెళితే లైట్లు కట్టుకొని మైక్ సెట్ పెట్టుకొని, ఇంకా యేసన్న గారు వచ్చేసరికి కార్యక్రమాలను నడిపించుకొని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి, రాత్రి ఎప్పుడు 11-12 అయిపోతుంది. ఇక యేసన్న గారు అందరికీ ప్రార్థనలు చేసినంత వరకు నిల్చొని ఉండాలి. ఆ తర్వాత యేసన్న గారు గ్రౌండ్లోంచి వెళ్ళిన తర్వాత మరలా లైటింగ్ అంతా తీసుకోవాలి, సామాన్లన్నీ సర్దుకోవాలి. అప్పటికి ఇంచుమించు 3-4 అయిపోద్ది. అప్పుడు వెళ్ళి భోజనం చేయాలి. ఏది 3-4 గంటలకి. ఆ మీటింగ్ పెట్టించిన వాళ్ళు ఇప్పుడు మీటింగ్కి వచ్చినప్పుడు వండి పెట్టుంటారు ఇంట్లో. ఇక ఆ 3-4 గంటలకు వెళ్ళి ఇక వాళ్ళు పెట్టింది తిని వెంటనే బయలుదేరాలి. అక్కడి నుంచి మరుసటి రోజు ఎక్కడ మీటింగ్ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి. నేను ఇవన్నీ కష్టతరం అని చెప్పట్లేదు, ఆనందదాయకమైన దినాలను చెప్తున్నాను. నిద్ర సరిగా ఉండేది కాదు, సమయానికి భోజనం చేసే అవకాశం ఉండేది కాదు. ఒకరోజు, వారం రోజులు, 10 రోజులు కాదు సుమా, సంవత్సరాలు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మన స్టేటస్ను చూడడు. నువ్వేం చదివావు, నువ్వే కులంలో పుట్టావు, మీ అమ్మగారు మీ నాన్నగారి పేరేంటి, అవి చూడడు. అవి చూసే పని అయితే మొర్దెకై పరిస్థితి ఏంటి? మొర్దెకై పరిస్థితి ఏంటండి? నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున 10 మందికి దేవుని మాటలు చెప్పే ఈ అవకాశం ప్రభు మాకు ఇచ్చాడంటే ఇది మా గొప్పతనం కాదు, ఇది దేవుడు మాకు ఇచ్చిన అవకాశం, దేవుడు మాకు ఇచ్చిన కృప, అంతే, అంతకు మించి ఇంకోటి కాదు. ఈ రోజున మీ కళ్ళకి మేము కనబడుతున్నాం. దీని వెనుక ఎంతో దాగి ఉన్న అనుభవం ఉండబట్టి ఈ రోజున మీకు ప్రత్యక్షంగా మేము కనబడగలుగుతున్నాం, ఈ మాటలు చెప్పగలుగుతున్నాం, ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోగలుగుతున్నాం. దీనికి కారణం మేమేదో ఘనతను వహించిన వారమని కాదు, కానీ గడ్డి పొరక మీద ఆ గగనము నుంచి ఆయన ఒక వర్షపు జల్లును కురిపిస్తాడు. ఆ గడ్డిని ఆయన అలంకరిస్తాడు. మొర్దెకై ఏదో ఉన్నత స్థితి అని కాదు, రాజు ద్వారం దగ్గర కూర్చొని ఉండేవాడు. అతన్ని దేవుడు గొప్పవానిగా చేశాడు. ఒకరోజు పట్టణంలో ఊరేగింపు, యూదులందరూ పండగ చేసుకున్నారు బాబా, పండగ. ఇక మొర్దెకైకి అయితే పట్టేదానికి ఆనందం, పట్టేదానికి ఇక అబ్బో
నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకు మొర్దెకైని దేవుడు అంత గొప్ప చేశాడు? 3 విషయాలు చెప్తాను క్లుప్తంగా, టైం లేదు, సమయం లేదు కనుక మీరు ధ్యానించండి. 1, మొర్దెకై ఎవరికి నమస్కారము చేయక, అందరూ పరిస్థితులను బట్టి వంగిపోతారు, పరిస్థితులను బట్టి బెండ్ అయిపోతారు. ఏదో సామెత అంటారండి, ఏ గాలికి అట్లా ఏదో చెప్తారు. మట్టి పాము ఉందా, దానికి 2 తలలంట. ఇటువైపు వాళ్ళు చూసి హాయ్ అంటది, మళ్ళీ ఇటువైపు తల చూసి బాయ్ అంటది. ఇది ఏ కోవకు చెందిందో మనకు అర్థమే సావదు. దానికి 2 తలలు. కొంతమంది లోకస్తుల దగ్గరికి వెళ్ళి అట్లా ఉంటారు, ఆదివారం చర్చిలకు వచ్చి ఇలా ఉంటారు. మొర్దెకై అలా కాదు, పరిస్థితులను బట్టి వంగిపోయేవాడు కాదు, ఎవరికి నమస్కారం చేసేవాడు కాదు. రెండవది, మీరు తర్వాత ధ్యానించండి ఈ చరిత్రలో చదువుకుని. రెండవది, రాజు నాకు మేలు చేయువాడు. అతనికి మేలు చేయడమే తెలుసు. మనకెందుకు వచ్చిన గొడవ? ఎవడు ఎక్కడ చేస్తే మనకేంటి? వాళ్ళు రాజును చంపేసుకొని మాకెందుకు? ఈ విషయంలో మనం జోక్యం చేసుకుంటే ఏదైనా మన మీదకి వచ్చి పడితే మరలా మనకెవడరా అండా, మనకెందుకు వచ్చిన గొడవ అనుకున్నవాడు కాదు. ఈ స్థానం ముందు నేనున్నాను, రాజుకి నేను మేలు చేయాలి. ఒక దుర్వార్త నేను విన్నాను, కొందరు కక్ష కట్టి పన్నాగం పన్ని రాజు మీద ఏదో హాని తలపెడుతున్నారు. ఇప్పుడు నేను రాజుకి నేను ఏదైనా మేలు చేయాలి, మనకెందుకులే అని కూర్చునే సమయం కాదు ఇది. దేవుడు ఆ మనస్సును చూశాడు. 3, పట్టుదలతో ప్రార్థన చేసేది వాడండి. నా ప్రియమైన సహోదరులారా, ఎస్తేరు నగరంలో నుంచి కొత్త బట్టలు పంపించింది. ఏంటది, గోను పట్టు కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? లెగమను, లేచి బట్టలు కట్టుకొని తిరగమని చెప్పు. ఏదైనా ఉంటే సమస్య ఉంటే మనం తర్వాత పరిష్కారం చేసుకుందాం. అంతేగాని ఏంటది, ఒక దరిద్రుడు కూర్చున్నాడు అట్లంటే నా బిడ్డకు అవమానం వస్తుందంట, నా బిడ్డ బాధపడుతుందంట, నా బిడ్డకి ఇష్టం లేదు ఇట్లా ఉంటే నేను అని లేచి ఆయన మన స్నానం చేసి వస్త్రాలు వేసుకుని తిరగలేదు. నాకు, నా ప్రజలకు నా దేవుడు మేలు చేసేంత వరకు ఈ ప్రార్థన ఆపను. పట్టుదల గలవాడండి. జయం వచ్చేంత వరకు విడిచిపెట్టలేదు, జయం వచ్చేంత వరకు ఆ ప్రార్థనలోంచి లెగలేదిక. నా ప్రియ సహోదరులారా, అందుకే మొర్దెకై రాజనగరిలో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకటి చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. ఈ రాత్రి మీరు ప్రశ్నించుకోండి, నేను గొప్పవాడిని కావాలి, నా ఇల్లు గొప్పది కావాలి, నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి. ఇది మన ఆరాటం, మంచిదే. అయితే ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాము? 3 విషయాలు 3 వ్యక్తులు చెప్పాను. మోషే గొప్పవాడయ్యాడు. ఎందుచేత గొప్పవాడయ్యాడు అనంటే ఆయనలో ఒక 2 లక్షణాలు మనం చూసాం. అదేంటంటే నింద భాగ్యం. నా ప్రభు కొరకు నేను నిందలే పడాల్సి వస్తే అదే భాగ్యం అనుకున్నాడు. భోగం నాకు వద్దనుకున్నాడు, గొప్పింటి పేరు నాకు వద్దనుకున్నాడు. యెహోషాపాతుని గొప్పవాడుగా చేశాడు దేవుడు. ఎందుకని? దావీదు ప్రారంభ దినములలో అతడు అనుసరించిన మార్గాన్ని ఈయన అనుసరించాడు. దావీదులో ఉన్న మంచి లక్షణాలను తీసుకున్నాడు. మంచి వివేకం కలవాడు.
దావీదు దేవునికి ఎలా దగ్గరయ్యాడో అవి తీసుకున్నాడు. అవి మనం కూడా చేయాలి అనుకున్నాడు. తర్వాత మొర్దెకైని గురించి చదివితే మొర్దెకైని గొప్పవానిగా చేశాడు దేవుడు. అల్పుడైన వానిని గొప్పవానిగా చేశాడు. ఎందుకంటే ఎవరికి నమస్కారం చేసేవాడు కాదు, రాజునకు మేలు చేసేడు వాడు, ప్రార్థన యందు పట్టుదల గలవాడు. ప్రార్థన చేసుకుందామా? ఈ అవలక్షణాలని, ఈ గుణలక్షణాలని ప్రభువా నాకు అలవర్చు, నాకు కలుగు చేయండి. నేను తీర్మానం చేసుకుంటున్నానయ్యా. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నేను అతనిని విడిపించి నేను అతనిని గొప్ప చేయుదును అని మీ లేఖనాల్లో వ్రాసిన మాటల యొక్క ఆంతర్యాన్ని ఒక్కొక్కటిగా మేము ధ్యానించుకుంటూ వచ్చాము. నిజమే, మేము గొప్పవాళ్ళం కావడానికి మాకు కావలసిన అర్హతలేంటో యోచిస్తూ వచ్చాము. తీర్మానం చేసుకుంటున్నాం. మమ్మల్ని అలా స్థిరపరచండి, మమ్మల్ని దీవించండి, కనికరించండి. నీ చేత బలమైన పాత్రలుగా ఉండటకు సహాయం చేయండి. ఈ మాటలు వినిన నీ బిడ్డల హృదయాలలో ఈ మాటలు స్థిరపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ మాటలు వినిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సందేశాల కొరకు తప్పనిసరిగా మీరు యూట్యూబ్లో ఈ పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్ లేక హోసన్న మినిస్ట్రీస్ విజయవాడ, ఈ రెండిట్లో ఏదైనా తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో కనుకైతే అనుదిన కృప పేజీ లైక్ చేయండి. ఈ సందేశాలన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. రేపు రాత్రి ప్రార్థనా సమయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు నా దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.